శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. బీజేపీ వ్యూహానికి గిలగిలా కొట్టుకుంటున్నాయి ప్రాంతీయ పార్టీలు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహాన్ని అనుసరిస్తున్నారు మోదీ షా ద్వయం. మహారాష్ట్రలో బీజేపీ దెబ్బకు శరద్ పవార్ పార్టీ రెండు ముక్కలైంది. అయితే అజిత్ పవార్ వర్గం చీలికతో శరద్ పవార్ కుదేలైపోయారు. మరోవైపు శివసేన పార్టీలో కూడా ఆల్మోస్ట్ ఎస్ఎస్ లో ఉద్ధవ్ షిండే వర్గాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి చీలికే పునరావృతమైంది. టీఎంసీ శాసనసభ పక్ష నేతగా దీదీ వేటు వేసినటువంటి రితాబ్రతను ఎంపిక చేశారు. మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు పైన నీలి నీడలు కమ్ముకున్నాయి. మొత్తం మీద బీజేపీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, మరి ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రం పార్టీల చీలిక వైపు అడుగులు వేస్తుందంటే ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి వ్యూహంతోనే ముందడుగు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. గతంలో ఒకసారి మనం మహారాష్ట్ర ఇష్యూని పరిశీలించినప్పుడు మహారాష్ట్రలో శరద్ పవార్ కి సంబంధించినటువంటి ఎన్సీపీ కూడా చీలికతో రెండు ముక్కలైనటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించాం. అజిత్ పవార్ వర్గం చీలికతో శరద్ పవార్ తాజాగా రాజకీయంగా కొంతవరకు దూరంగా ఉండే కుదేలైనటువంటి సిచ్యువేషన్స్ గమనించాం. మరోవైపు శివసేన పార్టీలో కూడా ఉద్ధవ్ షిండే వర్గాలకు మధ్య పూర్తి స్థాయిలో అధికారం కోల్పోవడానికే ఇలాంటి ఘటనలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి. తాజాగా రీసెంట్ గా మే 4న ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీ అధికారానికి దూరమైనటువంటి నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కూడా చీలిక తథ్యంగా కనబడుతుంది. టీఎంసీ శాసనసభాపక్ష నేతగా దీదీ వేటు వేసినటువంటి రెబల్ ఎమ్మెల్యే రితబ్రత ముఖర్జీని కూడా ఆల్మోస్ట్ ఖరారు చేసినటువంటి పరిస్థితి. దాదాపు 50కి పైగా పైచిలుకు ఎమ్మెల్యేలు తనకు సపోర్ట్ ఉందంటూ కూడా ఆయన స్పీకర్ కు నోటీసులు ఇవ్వడం. దేశవ్యాప్తంగా అసలు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అసలు ఏం జరుగుతుంది? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, రాష్ట్రానికి ఒక వ్యూహం, పార్టీకి ఒక ప్లాన్. ఇది దేశవ్యాప్తంగా బీజేపీ మోదీ అమిత్ షా ద్వయం అనుసరిస్తున్నటువంటి వ్యూహం అనేది మాత్రం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ బీజేపీ వ్యూహానికి, బీజేపీ మాస్టర్ ప్లాన్ కి ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీల మనుగడే లేకుండా పోతుందనే ఒక విమర్శ మొదలైంది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికీ బీజేపీతో పొత్తు కట్టిన పార్టీలు దాదాపు చరమాంకానికి వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఏదైతే శివసేన కావచ్చు, అకాలీదళ్ కావచ్చు, కర్ణాటకలో జేడీఎస్ పార్టీ కావచ్చు, ఇలా తిప్పుకుంటూ పోతే చాలా రాష్ట్రాల్లో బీజేపీతో పొత్తులో ఉన్న తర్వాత అదే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి అదే ప్రాంతీయ పార్టీలు దారి చూపిన సంఘటనలు దేశంలో కోకలున్నాయి. అందులో ప్రధానంగా కర్ణాటకలో జేడీఎస్ పార్టీ దాదాపు అంతరమయ్యే పరిస్థితికి వచ్చింది. అక్కడ ప్రధానంగా ఉన్న కుమారస్వామిని ఒకసారి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలోనే ఆయన కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నారు. తర్వాత బీజేపీ అనుసరించిన వ్యూహాన్ని మనం ఒక్కసారి గమనిస్తే మహారాష్ట్రలో అటు శరద్ పవార్, ఇటు శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఏకకాలంలో బీజేపీ దారుణమైన దెబ్బ కొట్టింది. 2 వర్గాలను బీజేపీ నేరుగా అటు శివసేనలో ఒక వర్గాన్ని, ఇటు ఎన్సీపీలో ఒక తిరుగుబాటు వర్గాన్ని తయారు చేసింది. ఎన్సీపీలో అజిత్ పవార్ వర్గం నేరుగా బీజేపీకి మద్దతు ఇవ్వడం, అటు శివసేనలో ఉద్ధవ్ ఠాక్రేతో విడిపోయి ఏక్నాథ్ షిండే మద్దతు ఇవ్వడంతో గతంలో మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అధికారం లేకొచ్చింది. ఇప్పుడు బీజేపీ దాదాపు సొంతంగా గెలిచే పరిస్థితి వచ్చింది. గత ఎన్నికల్లో కూడా బీజేపీ అత్యధిక సీట్లు గెలిచింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుతం దేవేంద్ర ఫడ్నవీస్ కొనసాగుతున్నారు. ఇక్కడ మనకు వెస్ట్ బెంగాల్ వచ్చిన పరిస్థితి చూస్తే ఒకసారి మనకు టీఎంసీలో చీలికల వర్గం, దీని వెనక బీజేపీ ఖచ్చితంగా ఉంది. బీజేపీ లేకోకుండా రితబ్రత బెనర్జీ ఆ స్థాయిలో పార్టీని మొట్టమొదటిసారిగా గెలిచిన ఎమ్మెల్యేతో 58 మంది ఎమ్మెల్యేలు అనడం అనేది ఒక ఊహించని షాక్. ఇది మమతా బెనర్జీకి భారీ స్థాయిలో దెబ్బని స్పష్టంగా చెప్పొచ్చు. ఒకవైపు ఎమ్మెల్యేలో తిరుగుబాటు వర్గం, మరోవైపు లోక్సభ ఎంపీల తిరుగుబాటు, మరోపక్క రాజ్యసభ ఎంపీలు, మొత్తం పార్టీనే వ్యవస్థతో కూడిన కూకటి వేళలు కూడా పెకలించడానికి బీజేపీ వ్యూహాలు సిద్ధం చేసింది. ఆయా రాష్ట్రాల్లో అంటే మీరన్నట్లుగా లేదా ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో ఆరోపణలు కూడా చేస్తున్న కొన్ని సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ మొత్తం పక్కా ప్లాన్ తో, వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు అనుకోవాలా, లేదా స్థానికంగా కలిసి వస్తున్నటువంటి రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు అనుకోవాలా? సిరాజ్, ఇక్కడ రెండు వ్యూహాలు బీజేపీ. ఒకటి, ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం, అక్కడ 1-2 సీట్లతో బీజేపీ గేమ్ ప్లాన్ మొదలు పెట్టడం, తరువాత కేంద్రంలో అధికారంలో ఉండడం, ఒక్కొక్క పార్టీని మెల్లగా ఆ పార్టీలో ఉన్న ఒక బలమైన నాయకుడిని తిరుగుబాటు వర్గంగా తయారు చేయడం కూడా మనం చూసాం. మహారాష్ట్ర కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ కావచ్చు,
దేశంలో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలో ఉన్న రెండో వర్గం నాయకుల్ని తిరుగుబాటు నేతగా తయారు చేస్తున్నారు. ఒక ప్రాంతంలో ఒక పార్టీ నేత బలవంతుడైతే మరో రీజనల్ పార్టీలో మరో ప్రాంతీయ నేత కూడా బలమైన నేతగా ఉంటారు. అలా రెండు వర్గాలు కలిసే ఆ రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్ళడం, అధికారం తేవడం కూడా మన ప్రాంతీయ పార్టీలు ఇచ్చాం. ఇలాంటి నేపథ్యంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో మెట్టి ఎదుగుతూ బీజేపీ దాదాపు 19 నుంచి 20 రాష్ట్రాల్లో అధికారం ఉండే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కేవలం సొంతంగా 3 రాష్ట్రాల్లోనూ, సొంతంగా 4 రాష్ట్రాల్లోనూ, మిత్రపక్షాలతో 2 రాష్ట్రాల్లో అధికారం ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో చాలా వరకు బీజేపీ తన ప్రాంతీయ పార్టీ మిత్రులతోనే అధికారంలో ఉంది. దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు దాదాపు 21-22 రాష్ట్రాలు బీజేపీ అప్రయత్నంగా తన విజయాలు కొనసాగిస్తుంది. అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలను నెమ్మదిగా నిర్వీర్యం చేస్తూ వస్తుంది. మొన్న శరద్ పవార్ అయితే, మొన్న అజిత్ పవార్, మొన్న ఉద్ధవ్ ఠాక్రే అయితే, నిన్న శరద్ పవార్ అయితే, నేడు మమత అనేలాగా రాజకీయాలు తయారు చేశారు. ఎందుకంటే ఇక్కడ నేరుగా బీజేపీ అమిత్ షా వ్యూహాలు అటు ప్రాంతీయ పార్టీలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో దేశంలో బీజేపీ కాంగ్రెస్ ఉండేలా మాత్రమే జాతీయ పార్టీ ఉంటాయి. మిగిలిన పార్టీలన్నీ నిర్వీర్యమయ్యే పరిస్థితి. ఇప్పుడు ఆప్ చూసాం, మనం ఢిల్లీలో ఆప్ లో తిరుగుబాటు వర్గాన్ని తయారు చేశారు. నేరుగా రాఘవ చద్దా రాజ్యసభలో పార్టీని విలీనం చేసిన పరిస్థితి చూసాం. ఇది బీజేపీ యొక్క పక్కా వ్యూహము. ఆ వ్యూహాన్ని కిరణ్ కొన్ని సందర్భాల్లో మీరు అన్నట్లుగా ఎన్సీపీకి సంబంధించి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని కోలుకోలేని దెబ్బతీసింది. మొదటిసారి ఎమ్మెల్యే అయినా రితబ్రత బెనర్జీ ఏకంగా 58 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్ళడం. మరోపక్క లోక్సభలో కూడా తిరుగుబాటు వర్గం తయారైంది. అయితే చూడాలి, రేపు ఎల్లుండిలో టీఎంసీలో మరిన్ని చీలికలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీ క్రమక్రమంగా ఒక వ్యూహాత్మకంగా ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు అయితే మొదలుపెట్టిందనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. కిరణ్, ఇలాంటి సందర్భంలోనే ఎన్సీపీ గతంలో శరద్ పవార్, ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీని చీలినటువంటి అనుభవం, మహారాష్ట్రలో రాజకీయ ఉద్యోగుడిగా కొంతవరకు సీనియర్ గా పేరు పొందినటువంటి పరిస్థితి. ఆయన సైలెంట్ అయిపోయారు. లేదా బాల ఠాక్రే వారసత్వంగా ఉద్ధవ్ ఠాక్రే రాజకీయాల్లోకి రావడం, బీజేపీతో చాలా కాలం కలిసి ఉండడం, తాజాగా ఆయన కూడా సైలెంట్ అయినటువంటి, అంటే వీరిద్దరు ఉన్నంత సైలెంట్ గా ఇప్పుడు తాజాగా చీలిక వచ్చిన మమతా బెనర్జీ సైలెంట్ గా ఉంటారంటారా? సిరాజ్, మంచి ప్రశ్న. ఇక్కడ మమతా బెనర్జీ పోరాట యోధురాలు, గ్రౌండ్ లీడరు, వీధెక్కి పోరాటాలు చేసిన ఘనత, మహా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో పోరాడి అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ. ఇక్కడ పార్టీ నేతల్ని తీసుకెళ్లినంత మాత్రాన పార్టీ బలహీన పడుతుందా అంటే ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మమతా బెనర్జీ పోరాటం చేయదని చెప్పడానికి ఎలాంటి రీజన్స్ లేదు. ఎందుకంటే మమతా బెనర్జీ పోరాటం చేసే అవకాశాలు ఉన్నాయి. వీధి పోరాటాలు చేసిన నేతలకు ప్రజల్లో ఆదరణ వస్తుందనేది మనం దేశవ్యాప్తంగా చూసాం. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు దాదాపు మళ్ళీ 5 సంవత్సరాల ఎన్నికల నాటికి మమతా బెనర్జీ పార్టీ ఎలా ఉంటుంది అనేది మనం ఈ రోజు అంచనా వేయాలి. మమతా బెనర్జీ ఫైట్ చేస్తుందా లేదంటే ఖచ్చితంగా ఫైట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఏదైతే పోరాటం చేసే ఉద్దేశం ఉన్న మమతా బెనర్జీ లాంటి వారు ఓటమిని అంత సులభంగా ఒప్పుకోరు. పార్టీ వెళ్ళినంత మాత్రాన, పార్టీకి సంబంధించిన గుర్తులు వెళ్ళినంత మాత్రాన మరో కొత్త పార్టీతో ప్రజల్లోకి రారు అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో మమతా వ్యవహార శైలి వేరు, శరద్ పవార్ వ్యవహార శైలి వేరు, ఉద్ధవ్ ఠాక్రే వ్యవహార శైలి వేరు. వీరి ముగ్గురిని కంపేర్ చేయలేం. వీరి ముగ్గురితో పోల్చుకుంటే మమతా బెనర్జీ అత్యంత ధైర్యవంతురాలు, అత్యంత పోరాట యోధులు. ఇలాంటి పరిస్థితుల్లోనే టీఎంసీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. టీఎంసీలో వచ్చిన చీలికలు, టీఎంసీ తిరుగుబాటు వర్గం నేరుగా బీజేపీకి ఏమైనా మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే కోణంలో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికి టీఎంసీలోనే ఈ వర్గాలుగా విడిపోతున్నాయి. దీనికి అంతటికి ఒక వ్యూహాత్మకంగా దీని తెర వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్ ఉందనే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎస్, రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహంతో బీజేపీ మాత్రం పూర్తి స్థాయిలో అధికారం దిశగా, ఆ రాష్ట్రంలో పవర్ ను తమ చేతిలోకి తీసుకునేటువంటి దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. మోదీ అమిత్ షా ద్వయం ఇదే పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తుంది. ఉదాహరణకు మన మహారాష్ట్రలో చూసుకున్నప్పుడు ఎన్సీపీ శరద్ పవార్ కి సంబంధించినటువంటి పార్టీ చీలికలోను, శివసేన పార్టీ చీలికలోను కీ రోల్ పోషించి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకున్న సందర్భాలు మనం గమనించాం. అయితే ఇప్పుడు తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే పరమైనటువంటి చీలిక వస్తుంది. దాదాపు 50కి పైగా ఎమ్మెల్యేల మద్దతు తనకున్నట్టు కూడా రితబ్రత ముఖర్జీ కూడా ఆల్మోస్ట్ క్లియర్ కట్ గా స్పీకర్ కి నోటీసులు ఇస్తున్నారు. ఎల్ఓపి పదవి
తమకు కేటాయించాలని, సిసలైన అసలైన టీఎంసీ తమదేనంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా శివసేన అదేవిధంగా ఎన్సీపీ పరిస్థితిగానే మారబోతుందా అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే మాదిరిగా మమతా బెనర్జీ కూడా సైలెంట్ అయిపోతున్నారా అనేటువంటి కొత్త వాదన తెర మీదకి వచ్చింది. కానీ ముందు నుంచి వామపక్షాల దగ్గర నుంచి అధికారం కైవసం చేసుకోవడంలో కానివ్వండి, వెస్ట్ బెంగాల్లో సుదీర్ఘంగా ఉన్నటువంటి కమ్యూనిస్టు కోటను బద్దలు కొట్టి టీఎంసీ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో కానివ్వండి కీ రోల్ పోషించినటువంటి మమతా బెనర్జీ మహారాష్ట్రలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను తను నిశితంగా గమనించిన తర్వాత కూడా వెస్ట్ బెంగాల్లో కూడా అదే పునరావృతం అయ్యేలాగా అడుగులు వేయబోతున్నారా, లేదా పూర్తి స్థాయిలో బీజేపీకి ఏదైతే కీలకంగా పనిచేసి మరి ముఖ్యంగా ఎల్ఓపీని కూడా కైవసం చేసుకొని పార్టీ గుర్తుని కైవసం చేసుకొని పార్టీలో చీలిక తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దీన్ని ఏ విధంగా ఆమె ఖండించబోతున్నారు, ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళబోతున్నారో మనము వేచి చూడాలి.